రిజర్వేషన్లకై సెమినార్ కార్యక్రమం అక్కడ జాతీయ స్థాయిలో మన ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి బీసీలు అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 50 సంవత్సరాల నుంచి కృష్ణన్న గారు మా బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని జాతీయ స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. గత ప్రభుత్వాలు అసలు స్పందించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి మోడీ గారి మీద చాలామంది బీసీలు ఆశ పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా మోడీ గారి నేతృత్వంలో ఈ బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ ఆశతోటి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చి గత 79 సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు ఇంతవరకు అక్కడ నేషనల్లో కానీ ఇక్కడ తెలంగాణ ఇక్కడ స్టేట్లో కానీ ఎలాంటి న్యాయం జరగలేదు బీసీలకు. కాబట్టి అణచివేతకు గురైనటువంటి బీసీలు కృష్ణన్న గారు ఎన్నో ఉద్యమాలు చేస్తూ నా బీసీలు చదువుకోవాలి, నా బీసీలు అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి నా బీసీలు ఎంతో పేదరికంతో ఉన్నారు కాబట్టి వాళ్ళను బానిసలు కాకుండా బానిస బతుకులు కాకుండా వాళ్ళను అన్ని రకాలుగా అన్ని వర్గాలకు అన్ని రకాలుగా వాళ్ళు పేదరికం నిర్మూలన పోవాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణన్న గారు పిలుపు మేరకు ఈ సభ నిర్వహించడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ నెల మార్చ్ 30, 31 చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. కృష్ణన్న గారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అదేవిధంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని నినాదంతో సెమినార్ హాళ్ళు పెద్ద ఎత్తున కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలామంది పెద్ద ఎత్తున రైళ్లు కట్టుకొని అదేవిధంగా ఎంతోమంది ఫ్లైట్లలో కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డిమాండ్లు ఏంటంటే బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి, అదేవిధంగా బీసీలకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బీసీ ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఈ డిమాండ్ల మీద ఇంతేకాకుండా ప్రమోషన్లు ప్రైవేటు వ్యవస్థలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాకుండా బీసీలకు మంత్రిత్వ శాఖ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గొప్ప నాయకుడు 70 సంవత్సరాలల్లో ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా తీసుకోలేని నిర్ణయం ఈరోజు కులగణనలో జనగణనలో చేయడం. కులగణనలో జనగణన చేస్తే బీసీల జనాభా లెక్కలు వస్తాయి. దాని నుంచి బీసీ లెక్కల నుంచి బీసీలు ఆర్థికంగా అదేవిధంగా అన్ని ఉద్యోగాలలో రిజర్వేషన్లు వస్తాయని కృష్ణన్న గారు ఆలోచన చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడితే నరేంద్ర మోడీ గారు కృష్ణన్న గారు మీరు చెప్పేదానికి మేము కులగణనలో జనగణనలో చేస్తామని నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవడం ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. ఇంకొక విషయం ఏంటంటే దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉంటే ఇప్పటి వరకు కులగణన చేయలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి నిబద్ధతతోటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసమని మనం గుర్తు చేసుకోవాలి. ఇదొక విషయం. అయితే ఇంకొకటి ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. అందుకని ఢిల్లీలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కూడా కలుస్తాం, కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి అక్కడ రాహుల్ గాంధీ కూడా మేము చెప్తాం. మీకేమో రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని జోడో యాత్ర అంటుండు కానీ జోడో యాత్రల అసలు బీసీల గురించి బీసీ ఓసు లేదు, ఏం లేదు. పేరుకేమో బీసీల కోసానికి అని రాహుల్ గాంధీ చేస్తుండు కానీ రాహుల్ గాంధీకి అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా రాహుల్ గాంధీకి తెలుసో తెలియదు. అందుకని ఇవన్నీ డిమాండ్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని కలిసి మేమన్నీ ఇక్కడికక్కడ జరిగే అన్యాయాలు బీసీలకు చేస్తున్న అన్యాయాలు కనీసం నామినేటెడ్ పోస్టులలో కూడా కనీసం బీసీలకు అవకాశం లేదు. 2 రాజ్యసభలు ఇస్తే ఒక్కడు కూడా బీసీలకి లే అంటే ఇది ఒక దగాగడ్డ ప్రభుత్వం లెక్క కనిపిస్తుంది. ఇది రెడ్ల ప్రభుత్వం, ఇది అగ్రకులాల ప్రభుత్వం. నిజంగా మేము ఓట్లు వేసింది కూడా బీసీలందరూ ఇక్కడ తెలంగాణలో ఎవరిని చూసి చేసిరంటే రాహుల్ గాంధీని చూసి ఓట్లు వేసారు. కానీ ఈ ముఖ్యమంత్రి ముఖం చూసి వేయలేదు. ఫీజులు ఇయ్యరు, కనీసం బీసీలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. కనీసం 8,500 కోట్లైనవి ఇవి లేదు, అది లేదు. అందుకనే ఈ నెల 30-31న చలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్ర దేశం మొత్తం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అంతేకాకుండా ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని తెలియజేస్తున్నాం. కృష్ణన్న గారు ఏ పిలుపునిచ్చినా కానీ కొంత శాతం సక్సెస్ఫుల్గా ముందుకు జరుగుతుంది. కృష్ణన్న గారు ఒకటే అడుగుతారు, ఇప్పుడు మంత్రిత్వ శాఖ పెడితే ఇక్కడ ఎంతో మంది మీద దాడులు జరుగుతున్నాయి, దీని కమిషన్ ఉంది. కానీ రేపు నేషనల్ బీసీ కమిషన్ కూడా కలిసి ఒకటే తెలియజేస్తాం. మొన్న కుమార్లో జరిగిన కార్యక్రమం కానీ అదేవిధంగా చిన్న పిల్ల మీద కనీసం చంపేసారంటే ఎంత దారుణమో. అందుకని ప్రత్యేక చట్టం దేశవ్యాప్తంగా రావాలని కృష్ణన్న గారు నేషనల్ బీసీ కమిషన్ కలిసి అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి త్వరలో ఇవన్నీ మనందరికీ సహకారం అయ్యేటట్లు కృష్ణన్న గారు పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల 30-31 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహణకు సన్నాహక మీడియా సమావేశానికి విచ్చేసిన నా తోటి ఉద్యమకారులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత 78 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కించాలని మనం సుదీర్ఘకాలం పాటు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఆర్ కృష్ణన్న గారు 50 సంవత్సరాలుగా జనగణనలో కులగణన చేయాలని చెప్పి, అలాగే బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలలో బీసీలకు అవకాశాలు కల్పించాలి, రిజర్వేషన్లు ఉండాలని, అలాగే బీసీలకు ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్న విషయాలపైన సుదీర్ఘకాల పోరాటం జరుగుతోంది. మరి ఈ పోరాటంలో చూస్తే మొన్న కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం, దానికి సంబంధించి ఇంటి సర్వే లెక్కలను కూడా మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా సుదీర్ఘ జాతీయ బీసీ సంక్షేమ సంఘం సుదీర్ఘ పోరాట ఫలితంగా భారతదేశంలో ఉన్న బీసీలు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో 1932లో జరిగిన లెక్కల తర్వాత దాదాపుగా 90 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దేశంలో బీసీలను లెక్కించబడుతున్నారు. అదేవిధంగా బీసీల లెక్కలే కాకుండా మనకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. దేశంలో చూస్తే రకరకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆటలు ఆడుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, మత్స్య శాఖ ఉంది, అన్ని వర్గాలకు శాఖలు ఉన్నాయి. మరి ఇంత 80 కోట్లకు పైగా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. మరి దీనికోసం గత 2 నెలల క్రితం కృష్ణ గారు చేసిన చర్చలు, ప్రత్యేక చర్చలు అమిత్ షా గారితో చేయడంతో తొందరలోనే మనకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తున్న హామీని ఇవ్వడం జరిగింది. మరి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కులగణన చేయడానికి ఒప్పుకున్నారు. కులగణన మీరు ఇచ్చిన హామీ మేరకు కులగణన త్వరలోనే ప్రారంభం కాబోతోంది. మరి అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేసి బీసీలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం, బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయడం అనేది చాలా అవసరం. దేశంలో ఉన్న బీసీలు బాగుపడితేనే, మెజారిటీ వర్గాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. మీరు ఈ దేశంలో ఉన్న బీసీలను బాగు చేయండి, దేశం బాగుపడినట్లే. కాబట్టి బీసీలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాలంటే, ప్రత్యేక సంక్షేమ పథకాలు ఉండాలంటే, వాళ్ళ మంచి చెడులు చూడాలంటే దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి. మరి అలాగే తెలంగాణలో 42% రిజర్వేషన్ల బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చింది.
మొన్న చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు మేము త్వరలోనే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెడతామని చెప్తున్నారు. నిజంగా సంతోషం. నిజంగా మీకున్న 242 ఎంపీల బలంతో మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి, అన్ని రాజకీయ పార్టీలను మీరు ఏకం చేయండి. అలాగే తెలంగాణ నుంచి మీరు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళమని చెప్పి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆర్ కృష్ణ గారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారిని కోరడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. మీరు ఇది మంచి తరుణం, మీరు ఢిల్లీలో ప్రైవేట్ బిల్లు పెడదాం అనుకుంటున్నారు. మరి అదే సమయంలో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, బీసీ ఉద్యమ సంస్థలను, మేధావులందరినీ తీసుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కనుక ఈ విషయం మీద మెప్పించగలిగితే, ప్రైవేట్ బిల్లు పెట్టగలిగితే మనము పార్లమెంట్లో మెజారిటీ సాధించగలుగుతారు. తెలంగాణలో మీరు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా 42% విద్య, ఉద్యోగ అవకాశాల్లో, రాజకీయాలలో 42% బిల్ అనేది అఫీషియల్గా ఏ న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు మనం మార్చి 30-31న ఓబీసీ జాతీయ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం ఢిల్లీలో. మరి ఆ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి, మండలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులకు అందరికీ కూడా ఈ నెల 30-31న జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఓబీసీ సెమినార్ను మీరు విజయవంతం చేయాలని, దీని కొరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా సమాయత్త సదస్సులు నిర్వహిస్తూ 30-31 వేలాది మందిగా తల్లి రావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి బీసీల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గత 30 ఏళ్ల నుంచి అనేక సార్లు చలో ఢిల్లీ పెట్టి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, వేలాది మంది నుంచి 5,000 మంది దాకా రైళ్లలో ప్రత్యేక రైళ్లు కట్టుకొని పోయి అనేక సార్లు ఉద్యమాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్దిగా బీజేపీ ప్రభుత్వం స్పందిస్తుంది, కానీ అంతకుముందు ప్రభుత్వాలు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి స్పందించలేదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. బీజేపీ పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది, తప్పనిసరి. అదేవిధంగా గతంలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ దఫ జనగణనలో కులగణన ఒప్పించి చేస్తామని చెప్పి చరిత్ర సృష్టించింది. అదేవిధంగా ఓబీసీలో అనేక గ్రూపులు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. అందులో పెద్ద కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, అరుకతిన కులాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలను ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరితే దాన్ని కూడా ఒప్పుకున్నారు. గతంలో మేము అవన్నీ అడిగితే ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీసీలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు, సంచార జాతులకు, నోమడిక్ ట్రైబ్లకు, సెమీ నోమడిక్ ట్రైబ్లకు, సంచార గిరిజన సంస్కృతి కలిగిన కులాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాముఖ్యత ఇచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే చర్యలకు భుజం తట్టారు, నడుం బిగించారు. అందుకే ఏ ఇష్యూ అయినా అమ్మైనా అడగంది అన్నం పెట్టదు. బీసీలకు పోరాడి అడిగి కొట్లాడి అమ్మ మీద కూడా కొడుకులు కొట్లాడతారు. బీజేపీ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి సెమినార్ల ద్వారా, సదస్సుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రిని ఒప్పించి మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ నెల 30-31 ఢిల్లీలో జాతీయ ఓబీసీ సెమినార్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను, అదేవిధంగా అన్ని పార్టీల ఎంపీలను, అదేవిధంగా అందరు ప్రముఖులను, సంఘ సంస్కర్తలను, బీసీలకు ఇచ్చేది వాటా బిచ్చం కాదు, బీసీలకు ఇచ్చే వాటా మర్యాద ఇవ్వాలి. అన్నదమ్ముల వాటా, ఇది శత్రువైఖరితో చూసేది కాదు. అన్నదమ్ముల వాటా, తమ్ముళ్ళ వాటా తమ్ముళ్ళకి ఇవ్వాలని జరిగే ఈ పోరాటంలో అందరు భాగస్వాములు కాలే. ఈ సెమినార్కు ఆంధ్రప్రదేశ్
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తామని ఫోన్ల ద్వారా చెప్తున్నారు. అందరూ కూడా దీన్ని ఆహ్వానంగా భావించి మన హక్కులకై పోరాడాలి. ఇప్పుడు పోరాడితే రాకపోతే ఎప్పుడు రాదు. ఒక బీసీ ప్రధానమంత్రి ఉండు, అందరూ ఆయన గొప్ప ప్రధాని, యోగి. ఇల్లు లేదు, సంసారం లేదు, భార్య పిల్లలు లేరు, ఈ భారతదేశ ప్రజలే తన కుటుంబంగా భావించి అందరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నటువంటి ఒక నిజాయితీపరుడు, దేశంలో అవినీతిని, అక్రమాలను అరికట్టి దేశాన్ని, ఒక భారతదేశాన్ని అగ్రదేశంగా తీర్చిదిద్దాలని నడం కట్టినటువంటి నరేంద్ర మోడీకి మనమందరం తప్పనిసరి విజ్ఞప్తి చేస్తే ఆయన కదిలి ఇస్తాడు. అంత ధైర్య సాహసాలు, దేశం మీద పట్టున్నటువంటి వేరోళ్ళు దొరకరు మనకు. ఈ విధంగా దొరికిండు కాబట్టి దాన్ని వదిలిపెట్టొద్దని చెప్పి ప్రతి ఒక్క బీసీ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల గురించి మనం చూసాం. 42% అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసింది, ద్రోహం చేసింది, అన్యాయం చేసింది. 42 పెట్టకుండా సర్పంచ్ ఎన్నికల్లో 22కు తగ్గించి అమలు చేసేటప్పుడు 17% బీసీలకు ఇచ్చింది. మున్సిపాలిటీ లోపల 42 చేయకుండా 34 చేస్తామని అని పాత పద్ధతిలో చేస్తామని చెప్పి 28 తోటి అన్యాయం చేశారు. అయినప్పటికీ కూడా బీసీలు తిరగబడ్డారు. ప్రభుత్వం మీద తిరగబడి మా చేతిలో ఓట్లున్నాయి బిడ్డ, మీరు అన్యాయం చేస్తారని చెప్పి మున్సిపాలిటీలో 60%, గ్రామ పంచాయతీలో 53% బీసీలను గెలిపించి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా బీసీ ప్రజలు తమ చైతన్యాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. మీరు హైకోర్టులో కేసు ఉంది, బెంచ్ మీదకి రాకుండా అడ్వకేట్ జనరల్ ఎప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తున్నాడు. అందుకే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఫుల్ బెంచ్ ఫామ్ చేసి ఆ కేసును తొందరగా డిస్కషన్కి పెట్టు. ఎందుకు భయపడుతున్నాడు? ఆ కేసు గెలుస్తుంది. ఆ కేసుకు బలమైన గెలవడానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలోని 343(d)(6) ప్రకారం జిఓఇష్యూ చేశారు, రాజ్యాంగ భద్రత ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత ఉంది. కులాల వారి లెక్కలు తీశారు, దాంతో న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి. సుప్రీంకోర్టు స్వయాన జనాభా లెక్కలు ఉంటే పెంచొచ్చని. ఇన్ని బలమైన హేతుబద్ధమైనటువంటి బలమైన పునాది కారణాలు ఉంటే కేసు ఓడిపోయే ప్రశ్న లేదు. ఎట్టోడిపోతుందో చూస్తాం. ఖబర్దార్, దేశంలో రాష్ట్రం రణరంగంగా మారుతుంది. మహారాష్ట్రలో ఓడిపోతే దుప్పట్లు కప్పుకొని అక్కడ బీసీలు అనుకున్నారు. మధ్యప్రదేశ్లో ఓడిపోతే వాళ్ళు నోరు కూడా తెలియదు, టిఫిన్లు చేసుకుంటా దోశలు తినుకుంటూ తిరుగుతున్నారు. బెంగళూరులో ఓడిపోతే దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా పేరుకే పెద్ద ఆ రాష్ట్రం, కానీ ఆ కేసు ఓడిపోతే నోరు ఇప్పలే. బీహార్లో కూడా నోరు ఇప్పలేదు. కానీ తెలంగాణలో ఖాళీ స్టే వస్తేనే తిరుగుబాటు జరిగింది, రాష్ట్ర బంద్ జరిగింది. 60-70 సార్లు సత్యాగ్రహాలు ఇచ్చారు, న్యాయం ఇచ్చారు, ధర్మది ఇచ్చారు, పోరాటం ఇచ్చారు, ర్యాలీలు, ప్రదర్శనలతోటి రాష్ట్రం కుతకుతలాడిపోయింది. తప్పనిసరి ఈ ప్రజల యొక్క ఆందోళనను, ప్రజల యొక్క ఆగ్రహాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాలను న్యాయస్థానాలు గౌరవిస్తాయి. ఇందులో న్యాయం ఉంది, మనం తప్పనిసరి చేయాలని చెప్పి ఆలోచిస్తారు. గెలుస్తుంది కేసు, గెలవకపోతే రణరంగమే మారుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏం తమాషా ఉందా? బీసీలు అంటే నకలు అయిపోయినాయి, ఒక్కొక్కరికి చిన్న చూపైంది. ఈ మధ్య బీసీల మీద దాడులు చాలా అయినాయి. నాగర్ కర్నూలులో రజకుల మీద దాడి చేశారు, నల్గొండలో యాదవుల మీద దాడి చేశారు, కరీంనగర్లో నాయబ్రహ్మణుల మీద దాడి చేశారు. నేను హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి గారు, మీ కులపొళ్ళందరూ రెచ్చిపోతున్నారు. మావాడు మీకు కులతత్వం ఉన్నది లేనిది తెలియదు, కానీ మీరు నిరూపించుకోవాలి నాకు కులకత్వం లేదు అని. మీరు అందసి పాడే మోసిన రోజు మేమందరము అభినందించాం ముఖ్యమంత్రి. అదేవిధంగా అనేక ఇష్యూలలో పాజిటివ్ అయ్యారు. హాస్టల్లో పిల్లల స్కాలర్షిప్ పెంచి మా యొక్క గౌరవాన్ని పొందారు, ఆ ప్రశంస పొందారు. కానీ ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. మా వాళ్ళు, మీరు ఎంతమంది ఉన్నారు ఊళ్ళో? 5 ఇండ్లు 10 ఇండ్లు ఉంటాయి.
మా ఊళ్ళో 150, 500 ఇండ్లు, 600 ఇండ్లు ఉంటాయి. 195 మంది మా వాళ్ళు ఉన్నారు, 105 మంది మీ వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు కళ్ళు తెరిచి కట్టెలు పడితే మీ వాళ్ళందరూ ఉరకాలి. కాబట్టి ఆ పరిస్థితి రావద్దు. అన్నదమ్ముల్లాగా మనం అన్ని కులాలు కలిసి ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో చూశారు గతంలో మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు 86లో, మండల్ కమిషన్ అప్పుడు 90లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే ఒక్కొక్క లాఠీ పట్టి కొడితే క్యాంపస్ నుంచి ఖాళీ చేసి రెడ్డి హాస్టల్లా, వైశ్య హాస్టల్లా, వివి హాస్టల్లా, వెల్మ హాస్టల్లో వచ్చి అందరు దాక్కున్నారు. ఆ పరిస్థితి రావద్దు. గ్రామాలల్లో కూడా కరీంనగర్ అక్కడ ఉన్న అగ్రకులాలను తన్ని ఎల్లగొట్టారు. ఆ పరిస్థితి రావద్దు. మనం ఒక గొప్ప సమాజాన్ని నిర్మించాం. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు, అనేక మంది మహర్షులు, రాజులు, రాజర్షులు ఈ దేశంలో వీళ్ళందరూ అగ్రకులాలు. అయినా అన్ని కులాలను గౌరవించి పరిపాలించితే వాళ్ళందరినీ గొప్ప దేవుడుగా గౌతమ బుద్ధుని, వివేకానందుని, ఆదిశంకరాచార్యుని మా పేద కులాలందరూ కూడా ఓన్ చేసుకుంటున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ రాష్ట్రంలో కులతత్వం, కుల ఘర్షణలు రేగితే చాలా తీవ్ర స్థాయిలు ఉంటాయి. రెచ్చిపోతుండ్రని రోజు నాకు ఫోన్లు వస్తున్నాయి, అన్న ఈ ఊళ్ళలో రెచ్చిపోతున్నాయి, మరి మేమేం చేయాలంటే శాంతంగా నుండి రెచ్చిపోకుండా అని చెప్పాను. కాబట్టి వెంటనే కుల ఘర్షణలు రేగకుండా అరికట్టాలి. ముఖ్యమంత్రి గారి మీద మొన్న రాజ్యసభకు వచ్చాయి సీట్లు, ఒక్కటన్నా బీసీలకి ఇవ్వవా? సరే లోకల్ బాడీలు అంటే కేసు నడుస్తుంది, చూసుకుందాం. కోర్టులో యుద్ధం చేద్దామా, సుప్రీంకోర్టులో యుద్ధం చేద్దామా, పార్లమెంట్ యుద్ధం చేద్దామా, చూసుకుందాం. నీ చేతులున్న రాజ్యసభ ఎందుకు ఒక్కడి కూడా బీసీలకు ఇవ్వలేదు? బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఉంది. అదే కాదు, ఇంకొకటి కూడా సవాల్ చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ కమిషనర్లు 5 పోస్టులు ఇచ్చావు, ఒక్క బీసీ దొరకలేదా మీకు? అందులో ఒక రిటైర్డ్ ఐఏఎస్ దొరకలేదా? మేధావులు దొరకలేదా? ప్రొఫెసర్ దొరకలేదా? దీన్ని బట్టి ఈ రెండింటిని బట్టి మీరు చెప్పండి. ప్రజలందరూ బీసీ వ్యతిరేక చర్యలు అంటున్నారు, మీరేమంటారని ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ఫర్మేషన్ కమిషనర్లల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు, రాజ్యసభలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. వీటిని ఏమంటారు? బీసీ వ్యతిరేక చర్య అని ప్రజలందరూ అంటున్నారు, మీరేమంటారని నేను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎవరైతే పేదలకు చేసిరో వాళ్ళ చరిత్రలో పేరుంది. పదవులు శాశ్వతం కావు, డబ్బులు శాశ్వతం కావు, ఆస్తి శాశ్వతం కాదు. పేద వర్గాలకు ఎవరైతే సేవ చేసిరో వాళ్ళ పేరు వాడల వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. మేమందరం ఇప్పటికీ ఎన్టీ రామారావును, రాజశేఖర రెడ్డిని, జలగం వెంకటరావును, చెన్నారెడ్డిని అందరం మేము ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటాం. ఏ డిమాండ్ మీద ఫైట్ చేసి విజయభాస్కర్ రెడ్డిని, లోకల్ బాడీ రిజర్వేషన్లు విజయభాస్కర్ రెడ్డి పెట్టారు. ఆయనను ప్రతి మీటింగ్లో మేము ప్రేజ్ చేస్తాం. కాబట్టి మొట్టమొదట ఎన్టీ రామారావు 20% పెట్టాడు, పునాదేశాడు, ఆయనను మేము ప్రేజ్ చేస్తాం. చంద్రబాబు గారు కూడా అనేక బీసీలకు అనేక చర్యలు తీసుకున్నారు, ప్రేజ్ చేస్తాం. గురుకులాల స్కీమ్ పెట్టాలని మేము ధర్నాలు చేస్తే డైరెక్టరేట్ను అలగొడితే 4000 మందితో తుక్కు అలగొడితే అదే రోజు విజయభాస్కర్ రెడ్డి పిలిపించి 46 గురుకుల పాఠశాలలు ఇస్తే ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలు విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిండని గుండెలు అద్దుకుంటున్నాం. కాబట్టి మీరు గురుకులాలకు బిల్డింగ్లు కడతలేరు, బీసీ కాలేజ్ హాస్టళ్ళకి బిల్డింగ్లు కడతలేరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తలేరు. చివరకు బీసీలు చదువుకుంటే స్కాలర్షిప్లు తినే అన్నం ముక్కను కూడా లాక్కుంటున్నారు. అదేవిధంగా ఫీజుల బకాయిలు ఇస్తలేరు. ఇంత అన్యాయం బీసీలకు జరుగుతుంటే మేము అడిగితే మేమేమో అనుకొని బీసీ ఉద్యమం ఎట్లా వస్తుందో చూస్తా, బీసీలు ఎట్లా ఉద్యమాలు చేస్తారు, ఒక్కడే కృష్ణయ్య మిగిలాలే, వేరే ఎవరు చేయొద్దు, అట్లా చేస్తానేనంట అని చెప్పి అనడం సరైన పద్ధతి కాదు. అందరూ బీసీలు 2 కోట్ల మంది ఉన్నారు. నువ్వు మాట ఎంతమందిని భయపెడతావు, ఎంతమంది నోరు ముగిస్తావు? 100 మందిని, 2 కోట్ల మందిని ముగిస్తావా? 2 కోట్ల మంది కూడా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం రాజ్యాంగాన్ని సవరించలేదు. తప్పనిసరి ప్రధానమంత్రి మోడీతోటి చర్చలు జరుపుతాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిపి ఈ ప్రభుత్వాలకు బీసీలు అంటే ఏంటిదో, బీసీ లోపల అనైక్యత, సామాజిక వెనుకబడతారం ఇవన్నీ ఉన్నాయి.
ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఒకటి గారు అనేది ఉన్నది, ఉంటాయి. అసుటి కులాలని ఒకటి చేయాలి. ఈర్ష్య అసూయ ద్వేషాలున్న కులాలను వాటిని నిర్మూలించి ఆ కులాలను ఐకమత్యం తెచ్చి విశాల దృక్పథం తెచ్చి ఐకమత్యంతో పోరాడి ముందుకు నడిపిస్తాం. మాకు మద్దతు ఉన్నా లేకపోయినా తప్పనిసరి మద్దతు కూడగడతాం. తప్పనిసరి అన్ని పార్టీలు కూడా వస్తాయి. ఈరోజు రామ్మోహన్ లోయ ఉన్నాడు, గుర్తు చేసుకుంటున్నారు. జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, సోషలిస్ట్ భావాలతోటి, ఆయనను గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి పేద కులాల కోసం మోడీ కూడా ఈరోజు ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాడు, ఆయనను కూడా గుర్తుపెట్టుకుంటున్నాం. మోడీ అధికారంలోనికి రాగానే జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించి చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రిజర్వేషన్లకు ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ నియమించారు. కేంద్రంలో 27 మంది మంత్రులను నియమించాడు. అదేవిధంగా ఎన్ని రోజులుగా స్వతంత్రం వచ్చినప్పటి 78 ఏళ్ల నుంచి కులాల వాళ్ళ లెక్కలు తీయమంటే ఏ ప్రభుత్వము పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయలేదు. మోడీ ఒక చిన్న కలం పోటుతోటి కులాల వారి లెక్కలు తీస్తానని ప్రకటించాడు. ఇక కులాల వారి లెక్కలు తీస్తూ అంటే అర్థమేమిటిది? అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇస్తామని అర్థం. ఆ వాటా కోసం జరిగే పోరాటంలో అందరు భాగస్వాములు కావాలి. ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరి దగ్గర కోట్ల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10 లారీల నిండా పైసలను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ పైసలు లెక్కలు పెట్టి 500 నోట్ల కట్టలు పెడితే ఒక్కొక్క లీడర్ల దగ్గర 50 లారీల పైసలు ఉన్నాయి. మా వాళ్ళకి 20 లక్షలు ఉండి రుణాలు సబ్సిడీ అంటే నవ్వొద్దట. లైవ్ ఉందా? లైవా? ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేని పచ్చము లేని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. చట్టసభలో 50% రిజర్వేషన్లు నా కృష్ణ నా కాలేజ్ అభివాదం చేద్దామా? ఇది పోస్టర్ వీడియో కోసం వీడియో चलो ఢిల్లీ స్లోగన్ హలో బీసీ చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ చట్టసభలో 50% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలి చట్టసభలో 50% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలి ఓకే